జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 15 నుండి 21/2026 ఈ వారమంతా కూడా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే క్రమశిక్షణ పాటిస్తే ఫలితం మీదే, లేదంటే ఆలస్యం కూడా ఖాయమని చెప్పచ్చు. శని ధనం కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్నారు. గురు భగవానుడు శత్రులపై విజయం కానీ కష్టం కూడా ఇస్తున్నాడు కొంత. కుజుడు రిలేషన్షిప్లో కొంచెం వేడిని పుట్టిస్తున్నారు. బుధుడు పనుల్లో కాస్త క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఇంకా హార్డ్ వర్క్ తీసుకోండి, డిసిప్లిన్గా ఉండండి, గ్యారంటీ రిజల్ట్ మీదే ఉంటుంది. వ్యాపారస్తులకి కొంచెం కాంపిటేటివ్ స్ట్రాంగ్గా ఉంటుంది కానీ మిశ్రమంగా ఉంటుంది వ్యాపారం. ఉద్యోగస్తులకి వర్క్లోడ్ పెరుగుతుంది, జాబ్లో ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా షార్ట్ కట్స్ తీసుకుంటే నష్టపోతారు. స్లో ప్లస్ స్టడీ ఎగ్జిక్యూట్ చేయండి, అద్భుతంగా ఉంటారు. ఇంకా ఆర్థికంగా స్టేబుల్గా ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫ్యామిలీ హెల్త్ పై ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా రెన్యువల్ చేసుకోవడం, వాహనం ఇన్సూరెన్స్ చేయడం, ఇలాంటి సడన్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబంలో మాటలతో కఠినతం వల్ల టెన్షన్ పెరుగుతుంది. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. మీరు కామ్గా ఉంటే ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి. ఇంకా రాజకీయంలో మిశ్రమ ఫలితమే కనబడుతుంది. కాన్స్టిట్యున్సీ వల్ల రికగ్నేషన్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పెద్ద గొప్పగా లేదు, ఆన్ అండ్ యావరేజ్. కోర్టు కేసులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్ ఫుల్లీ రిస్క్ టైం అండి, వద్దు. ఈ నెల ఈ వారం కొంచెం అవాయిడ్ చేయండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం కానీ స్లోగా స్ట్రాంగ్గా రిజల్ట్ వస్తుంది. రిపీట్ స్టడీ చాలా ముఖ్యమని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. బాడీ స్టిఫ్నెస్ని కొంచెం పెంచుకోండి. మంచి డాక్టర్ దగ్గర మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. రెస్ట్ తీసుకోండి, బాగా నిద్ర పోండి, మంచిది అని చెప్పచ్చు. ఈ నెలంతా కూడా 30% లక్, 70% నెగిటివ్గా ఉంది, జాగ్రత్త. ఇంకా పరిహారానికి వస్తే శని భగవాన్ని ప్రార్థన చేయండి. మీ వయసు ఎంత ఉందో అని నువ్వుల నూనె దీపం వెలిగించండి, నల్ల నువ్వులు దానం వేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ఒక 21 సార్లు ప్రార్థన చేయండి. వృద్ధులకు సహాయం చేయండి. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ సక్సెస్ స్ట్రాంగ్గా బేస్ అవుతుంది. ఈ వారం కష్టం అనిపించినా ఇదే మీ భవిష్యత్తుకి విజయం అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయోస్తు.